చాలామంది అబ్రాడ్ వెళ్తారు. అమెరికా గాని, లండన్ గాని ఇలా వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళందరూ అక్కడ సంపాదించిన డబ్బులతో ఇక్కడ ఏదో ఒకటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారు. ఒక ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్. అది తప్ప వేరే ఆప్షన్ కనిపించదు. సో, అది కాకుండా ఇంకా వేరే ఆల్టర్‌నేట్ ఏదైనా ఉన్నాయా సార్? సో, బేసిక్‌గా చాలామంది అసలు వేరే దేశాలకు వెళ్ళటానికి గల కారణం అక్కడైతే కొంచెం బెటర్ సాలరీస్ వస్తాయి. సంపాదించుకొని తిరిగొద్దామన్న ఉద్దేశంతోటి వాళ్ళు సంపాదించిన డబ్బులన్నీ తీసుకొనొచ్చేసి ఇక్కడ ఇండియన్ పేరెంట్స్ అకౌంట్‌లోనో ఎవరో అకౌంట్‌లో వేసేసి అగ్రికల్చరల్ ల్యాండ్స్ కొనటము, ప్లాట్లు కొనటము ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో, ఇన్‌ఫాక్ట్ అసలు మన ఇండియాలో అగ్రికల్చరల్ ల్యాండ్స్ ధరలు పెరగడానికి ఒక కారణం ఎన్ఆర్ఐలే. విపరీతంగా డబ్బులు పంపించేశారు. ఓకే. ఏముంది డిమాండ్ అండ్ సప్లై కదా! మోర్ డిమాండ్ ఈస్ కమింగ్ అప్ అని అంటే డెఫినిట్‌గా ప్రైసెస్ పెరుగుతాయి. దట్స్ హౌ ఇట్ వాస్ గ్రోన్. విపరీతంగా బయింగ్ చేశాడు. సో, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు ఎన్ఆర్ఐ తన పేరు మీద డైరెక్ట్‌గా అగ్రికల్చరల్ ల్యాండ్ కొనే హక్కు లేదు. ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. సో, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ పేరుకి ఎవరో ఒకరికి గిఫ్ట్ కింద డబ్బులు ఇచ్చేసి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తారు. వాళ్ళ పేరెంట్స్ పేరు మీద. ఇంకా ఏం చేస్తుంటారు ప్లాట్స్, అపార్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ పేరు మీద కొంటూ ఉంటారు. సో, ఇక్కడ ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసింది ఏంటి అనంటే సహజంగా మీరు అంటే ఒక దేశానికి వెళ్ళి స్థిరపడి అక్కడే పిల్లల్ని కానీ డెఫినెట్‌గా ఉద్యోగం చేసే టైంలో మ్యారేజ్ అవుతది. అక్కడ పిల్లల్ని కంటారు. వాళ్ళు అక్కడే స్కూల్స్‌కి వెళ్తూ ఉంటారు. సో, ఈ జర్నీ మొత్తంలో నేను ఎక్కువగా గమనించింది ఏంటి అనంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రావాలి అనంటే వాళ్ళకి రావాలన్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఉన్నా పిల్లలకి సపోర్ట్ అవ్వదు. ఎందుకు? వాళ్ళు అక్కడే పుట్టారు. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి మన ఇండియన్ సిటిజన్స్ కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఇదే ప్రపంచంలో పెరిగాం కాబట్టి మనం ఇలానే ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఏదో ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో, ఒక పుట్టిన బేబీని కోళ్ళ మధ్యలోనే పెంచితే వాడు కూడా కోడిలాగా బిహేవ్ చేస్తాడు. అంటే మనం ఎక్కడైతే పెరుగుతామో మనం అలానే బిహేవ్ చేస్తాం. అవును. సో, బేసిక్ ఏమవుతుంది కల్చరల్ డిఫరెన్స్ మాట్లాడే అన్నీ మారిపోతాయి. వాళ్ళు అక్కడ పుట్టినప్పుడు సహజంగా వాళ్ళు అక్కడే పెరుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడే చదువుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళు అక్కడే ఆ ఎన్విరాన్మెంట్స్‌లోనే వాళ్ళు గ్రో అవ్వాలని పిల్లలకు కూడా ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఇంకో ప్రపంచం తెలీదు. మన ఇండియా వేరు, కంట్రీ కల్చర్ ఏది తప్పులేదు ఏది రైట్ లేదు. అక్కడ దానికి అక్కడే. వెన్ యూ ఆర్ ఇన్ ఎ రూమ్ బీ ఎ రోమన్ అంతే.